వింధ్యావాళి స్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసిన శేషం పార్థసారథికి 2002 బ్యాచ్కు సంబంధించిన విద్యార్థులు ₹1,00,000 ఆర్థిక సాయాన్ని అందించారు. శేషం పార్థసారథి 1999 నుంచి సుమారు 2010 వరకు వింధ్యావాళి స్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశారు. వారు ఈ మధ్యలో అనారోగ్యంతో మరణించిన విషయాన్ని తెలుసుకుని 23 సంవత్సరాల క్రితం బోధించిన బోధన అంశాలను గుర్తు చేసుకున్న ఏఐసిసి ప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రుద్ర సంతోష్ మరియు 2002 బ్యాచ్ మిత్ర బృందం శేషం పార్థసారథి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలనే సంకల్పంతో పాఠశాలలో సంస్మరణ సభ ఏర్పాటు చేసి ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను శేషం పార్థసారథి భార్య శేషం సరళకు అందించడం జరిగింది. చదువు అయిపోగానే గురువును మర్చిపోయే ఈ కాలంలో 23 సంవత్సరాల క్రితం విద్యను బోధించిన గురువులను గుర్తుంచుకొని ఇలాంటి కార్యక్రమం చేయడం సమాజంలో ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమమని ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, ఆగమశాస్త్ర పండితులు నమలికొండ రమణాచార్యులు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి ప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రుద్ర సంతోష్, విద్యావళి స్కూల్ చైర్మన్ లక్ష్మీ మేడం మరియు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, ఆగమశాస్త్ర పండితులు నమిల్కొండ రమణాచార్యులు మరియు ఉపాధ్యాయులు, 2002 బ్యాచ్కు సంబంధించిన మిత్ర బృందం, విద్యార్థులు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా వారు తెలుగు సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు వాస్తవంగా కూడా వీరు తెలుగు చెప్తున్నారా లేకుంటే లోకానికి సంస్కారాన్ని నేర్పుతున్నారా అనేటువంటి ఆనందం అనిపించేది. అంటే మన తెలుగు భాషలో ఉన్నటువంటి కమ్మదనం, మన తెలుగు భాషలో ఉన్నటువంటి అమ్మదనం, మన తెలుగు భాషలో ఉన్నటువంటి సంస్కృతి, మన తెలుగు భాషలో ఉన్నటువంటి సాంప్రదాయం అంత గొప్పది. అప్పుడున్న పాఠాలు కూడా అలాంటి గొప్పనైనటువంటి పాఠాలు, అప్పుడున్నటువంటి సెలవులు కూడా అంత గొప్పనైనటువంటి మిత్రలాభం, మిత్రభేదం, గొప్పనైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక స్ఫూర్తినిచ్చేటువంటి పాఠాలు ఉంటుండే. అటువంటి ఆ పాఠాలు చెప్తున్నప్పుడు ఆ సుమారుగా 2010 వరకు ఉండేటువంటి లెసన్స్ కూడా ఆ అద్భుతంగా ఉండేటువంటి లెసన్స్.